హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. మన ఛానల్లో ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్, ఎంసెట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎంసెట్ A to Z information available in this channel, and intermediate question papers, intermediate very important questions, all subjects available in this channel. Please like and subscribe to my channel ఖలీల్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో బైపీసీ సెకండ్ ఫేజ్ రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్. సెల్ఫ్ రిపోర్టింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్, అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్, ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ మ్యాండేటరీ మార్క్స్ మెమో, ఇంటర్ ఈక్వలెంట్, ఇంటర్ ది మార్క్స్ మెమో ఒరిజినల్, and proof date of birth, SSC marks memo, inter 10th marks memo original, transfer certificate అంటే TC, ఇంటర్ ది స్టడీ సర్టిఫికేట్ 6th to ఇంటర్మీడియట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ స్కూల్లో చదివినామో ఆ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది ఎవరికి అవసరం అంటే, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ క్యాండిడేట్స్, వీరికి మాత్రమే అప్లికేబుల్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే వేరే స్టేట్ వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ చదువుతున్న ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళకైతే 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. దాన్ని 2 sets జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ 1 set ఇంట్లో పెట్టుకోండి. 1 set హోమ్ అంటే ఇంట్లో పెట్టుకోండి 1 set. ఇది ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్.